టాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు కథా స్క్రీన్ అందించగా ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహాభారతం సీరియల్కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని జూన్ 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేశారు. సో ఇక ఈ మూవీ రివ్యూ ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక ఈ సినిమాలో మంచు విష్ణు తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. మోహన్ లాల్ క్యారెక్టర్ పెద్ద సర్ప్రైజ్. బీజిఎం, సినిమాలోని ఎలివేషన్స్ టాప్ క్లాస్గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్లో ఎమోషన్స్ అయితే కట్టిపడేస్తాయి. చివరిలో సీన్లు అయితే అభిమానులను కంటతడి పెట్టిస్తాయి. సో ఇక ఈ మూవీ అనేది బ్లాక్ బాస్టర్ అవ్వడం గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కన్నప్ప లాంటి లెజెండరీ కథను తెరకెక్కించిన తీరుకు, మీరు పడ్డ కృషి, కష్టం, విజన్కు ధన్యవాదాలని, మంచు విష్ణుకు భారీ విజయం దక్కాలని కోరుకుంటున్నానని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అయితే గ్రీన్ మ్యాట్ షూట్ విషయంలో కంప్యూటర్ వర్క్స్ బాగోలేదు. ఫైట్స్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఎడిటింగ్ అంతగా బాగోలేదు. ఇంటర్వెల్ సీన్ కేక పుట్టించింది. టీవీ సీరియల్ను డైరెక్టర్ చేసిన డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ను ఎంచుకుని ఉంటే బాగుండేదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ కోసమే సినిమా చూసేయచ్చు. ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రకు ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్, అభద్రతా భావంతో చేసి ఉండేవారు కాదు. ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో పాత్రకు న్యాయం చేశారు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మంచు విష్ణు కెరీర్లో ఈ మూవీ మంచి సూపర్ హిట్గా నిలుస్తుందో లేదో చూద్దాం.